అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్, షాలోమ్. మీ అందరికీ సమాధానం కలుగునుగాక. హైదరాబాద్లో ఉన్న ముషారాంబాగ్ మెట్రో స్టేషన్లో ఉన్నామండి. మనం ఇక్కడ నుంచి మనం బయలుదేరి మియాపూర్ వెళ్ళబోతున్నాం. మియాపూర్లో ఉన్న కల్వర్ టెంపుల్కి మనం అయితే వెళ్ళబోతున్నామండి. 2015లో నేను కల్వర్ టెంపుల్లో బైబిల్ ట్రైనింగ్ చేశానండి. 2015లో కల్వర్ టెంపుల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ నా అనుభవాలు, జ్ఞాపకాలు ఇవన్నీ పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ ఇది హైదరాబాద్, కొంచెం ఎదరికి వెళ్తే మనకు మియాపూర్ వస్తుంది. హైదరాబాద్ మెట్రో వాళ్ళకి ఇక్కడ అనేకమైన స్థలాలు ఉండడం, ఈ రెడ్ లైన్కి ఎండింగ్ కాబట్టి డిపో అనేది పెద్దగా పెట్టడానికి ఈ స్థలాలు అనుకూలంగా ఉండడం, ఆ అనుకూలంగా ఉన్న స్థలం కల్వర్ టెంపుల్ రోడ్డుకి ఎదురుగా రావడం, ఇదంతా దేవుని ప్రణాళిక. కిందకైతే వచ్చేసామండి. మనం ఆ ఎంట్రన్స్కి వెళ్ళి ఆటో ఎక్కుదాం. ఈ ఎంట్రన్స్ నుంచి కల్వర్ టెంపుల్ వరకు ఎప్పుడూ ఆటోలు ఉంటాయండి. మీరు ఏ టైంలో వచ్చినా. సండే అయితే కొంచెం బిజీగా ఉంటాయి. కల్వర్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది కల్వర్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది కల్వర్ టెంపుల్ అండి. ఇది షాలోమ్ బేకర్స్ అండ్ రెస్టారెంట్ అండి. ఇది వరకు అయితే ఉండేది కాదు, ఈ మధ్య పెట్టారు. జనం చాలామంది పెరగడంతో ఈ కల్వర్ టెంపుల్ని చాలా ఆధునీకరించారండి. కొన్ని అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. చాలా డెవలప్ అయితే జరిగిందండి. ఇది కల్వర్ టెంపుల్ ఆఫీస్ అండి. ఇదైతే ఎంట్రన్స్, గొర్రెల గుమ్మం ద్వారం అంటాం. ఎంట్రన్స్ నుంచి చూస్తే బయట వ్యూ ఇలా అయితే కనిపిస్తుందండి. లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఎంట్రన్స్లోనే కల్వర్ టెంపుల్ నమూనాను అయితే ఇక్కడ ఉంచారు. ఎవరైతే విశ్వాసులు కానీ సందర్శకులు కానీ కల్వర్ టెంపుల్కి వస్తారో వారందరూ చూడడానికి కోసం ఇక్కడ ఉంచారండి. ఇంకా మనం లోపలికి వెళ్దామండి. ఇది బాల్కనీ అండి. ఇక్కడ గ్రే కలర్లో ఉన్న చైర్స్ అనేవి వృద్ధుల కోసం స్పెషల్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 18,000కు పైమాటే ఉంటుందండి. అంటే కింద కూర్చునేవారు కాకుండా ఓన్లీ చైర్స్. ఇది ఫుల్లీ ఎయిర్ కండిషన్ చర్చ్ అండి. ఇక్కడ మనం చూస్తున్నాం సిఎస్టీ గ్యాలరీ అండి. కల్వరి సోల్జర్స్ టీమ్ వారి కోసం స్పెషల్గా గ్యాలరీ ఉంటుంది. అక్కడ మనం స్టేజ్ చూస్తున్నాం. ఈ కల్వర్ టెంపుల్లో ప్రతిదీ అప్ టు డేట్గా టెక్నాలజీ అనేది వాడుతుంటారు. సౌండ్ విషయంలో కానివ్వండి, ఎల్ఈడి స్క్రీన్స్ విషయంలో కానివ్వండి, లైటింగ్, కెమెరా ఎక్విప్మెంట్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండి అప్ టు డేటెడ్గా ఉంటారు. నార్మల్ డేస్లో వచ్చే విశ్వాసుల కోసం ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారండి. వారి వివరాలు అనేది ఇక్కడ రాసుకుంటూ ఉంటారు. మనం బయటికి వెళ్దామండి. బయట ఉన్న హాల్స్ని చూద్దాం. ఇవి మెయిన్ టాయిలెట్స్ అండి. మెన్స్కి టాయిలెట్స్ అయితే ఇక్కడ చాలా హైజీనిక్గా ఉంటాయి. ఇక్కడ బారికేడ్స్తో మూసేసిన బాత్రూమ్స్ అండి. సండే ఓపెన్ చేస్తారండి. నార్మల్ డేస్లో ఇవి మాత్రమే ఉంటాయి. ఇది కల్వరి బుక్ స్టాల్ అండి. కల్వర్ టెంపుల్లో మెయిన్ బుక్ స్టాల్ అండి. ఎవ్రీడే ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని రకాల బుక్స్, బైబిల్స్ ఉంటాయండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, డెవలప్ అయితే జరుగుతుంది ఇంకాను. ఇది షాలోమ్ బేకర్స్. దీని పక్కనే ఏటీఎం ఉంటుందండి. నేను ఇప్పుడు వెళ్తుంది బెత్లెహెమ్ హాల్ అండి. ఇక్కడ బెత్లెహెమ్ హాల్ వర్క్స్ అయితే పూర్తిగా జరుగుతున్నాయి. నేను ఈ వీడియో ఎప్పుడో చేశాను. ఇప్పటికైతే ఆ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఉంటాయి. కల్వరి బైబిల్ కాలేజ్ అండి. నేను 2014-15 ఆ ప్రాంతంలో ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ అనేది పూర్తి చేశానండి. ఇక్కడ నాకు చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. ఈ బైబిల్ కాలేజీలో నేను అనేక విషయాలను అయితే నేర్చుకున్నానండి. ప్రాక్టికల్గా అవనివ్వండి, థియరిటికల్గా అవనివ్వండి, చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. సాధారణంగా బైబిల్ కాలేజీలో ఎవరైనా సరే కొన్ని వర్క్స్ అనేవి తప్పకుండా చేయాలండి. అందులో భాగంగానే మేము కుకింగ్ చేయడం కానివ్వండి, బుక్ స్టాల్లో ఉండడం కానివ్వండి, సండే స్కూల్ మినిస్ట్రీలో కానివ్వండి, ఇంకా అనేకమైన వర్క్స్లో అయితే మేము తప్పకుండా పార్టిసిపేట్ చేసామండి. వాటి ద్వారా అనేకమైన లెసన్స్ అనేవి మేము నేర్చుకున్నాం ప్రాక్టికల్గా. దేవుడు అటువంటి కృపను మాకు ఇచ్చాడండి. దాన్ని బట్టి నేను ఎప్పుడూ సంతోషిస్తానండి.
ఇవే కాకుండా 2015లో సతీష్ కుమార్ గారి బర్త్డేకి ఆయన జీవితం మీద స్కిట్ వేయడానికి ఒక అవకాశం వచ్చింది. దాన్ని రాసి యాక్ట్ చేసి డైరెక్ట్ చేయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. సుమారు 30,000కు పైగా జనం ఈ హాల్లోనూ, పక్కన బెత్లెహేమ్ హాల్లో మొత్తం కిక్కిరిసిపోయారండి జనం. వారందరి ముందు నేను ఆ రోజు ఆ స్కిట్ వేయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. ఆ రోజును మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. మనం బెత్లెహేమ్ హాల్ నుంచి బయటికి రాగానే కల్వరి టెంపుల్ స్కూల్ కనిపిస్తుందండి. దాని పక్కనే బైబిల్ జ్ఞాని ఎవరు లాంటి ప్రోగ్రామ్స్ జరిగే స్టూడియో షెడ్ ఉంటుందండి. దాని ఎదురుగా మనం చూస్తున్నాం వృద్ధుల కోసం ఫ్రీగా వ్యాన్ అనేది ఇక్కడ ఉంది. దాకా మనం చూసాం కదండి స్టార్టింగ్లో కల్వరి బుక్ సెంటర్. దీని ఇటువైపు ఇలా ఉంటుందండి. రెండో ఎంట్రన్స్ అండి ఇది కల్వరి టెంపుల్కి. ఇది మెయిన్గా బెత్లెహేమ్ హాల్ వైపు వచ్చే వారి కోసం ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. కల్వరి టెంపుల్ మెంబర్స్ అందరి కోసం ఇక్కడ ఎమర్జెన్సీ 24/7 ఫెసిలిటీస్తో కూడిన కల్వరి టెంపుల్ హాస్పిటల్ అయితే ఏర్పాటు చేశారండి. ఇది వరకు చిన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లా ఉండేది. అయితే ఇప్పుడు కరోనా తర్వాత దీన్ని చాలా డెవలప్ చేసి పెద్ద హాస్పిటల్గా తీర్చిదిద్దారు. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరలా మరొక చర్చ్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడైండుగాక. ఆమేన్.